ఒక గడ్డి మైదానంలో రెండు కోడిపుంజులు నివాసముండేవి. వాటికి అస్సలు పడేది కాదు. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించేవి. ఈ మైదానంలో నా మాటే శాసనం. అంది ఎర్ర కోడిపుంజు. శాసనమా చింతకాయ, నేను చెప్పింది వినలేదో నీ వీపు విమానమోత ఎత్తిపోతే. అంది నల్ల కోడిపుంజు. అలా అవి రెండు తగవులాడుకోవడం చెట్టు మీద ఉన్న తుంటరి కోతి చూసింది. ఓయ్ కోడిపుంజులు, మీరు అలా చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు పడే బదులు ఓ గట్టి పోటీ పెట్టుకోవచ్చు కదా. ఈ మైదానానికి రాజెవరో తేలిపోతే, పైగా సంక్రాంతి కూడా దగ్గరలోనే ఉంది. ఓ ప్రాక్టీస్ మ్యాచ్లే కూడా ఉంటది. ఏటంటారు? కోతి ఇచ్చిన సలహా రెండు కోడిపుంజులకు నచ్చింది. ఆ మైదానానికి రాజుగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాయి. రెండు పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఒక మంచి ముహూర్తం చూసి కోడిపుంజులు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఇదంతా చెట్టు మీద ఉండి చూస్తున్న అల్లరి కోతి, ఓయ్ పుంజులు, మీరు డైరెక్ట్గా కొట్టేసుకోవడం కాదు, ముందు ఏదైనా పంచ్ డైలాగ్ కొట్టుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. సినిమాలు చూడట్లేదేటి? మ్యాచ్ చూసే నాలాంటి ఆడియన్స్ కూడా మంచి మజా ఉంటది అంటూ రెచ్చగొట్టింది. నేను తొడగొడితేనే వీడి గుండెలు తెచ్చేలా ఉన్నాడు. వీడితో నాకు ఫైటింగ్ అవసరం అంటావా? రే రే రే, నా కంటి చూపుకే నువ్వు ఫ్రై పీస్ అయిపోతావు. మాటలు మాటలు మాటలు. అమ్మా అబ్బా, అంతుందా? అయితే రారా కొట్టేసుకుందా. రెండు పుంజుల మధ్య పోరు మొదలయ్యింది. అలా అవి రెండు చాలాసేపు పోట్లాడుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత నల్ల పుంజును ఎదిరించలేని ఎర్ర పుంజు, ఓకే ఓకే, నేను ఓడిపోయాను, నన్ను ఓకే అని తన ఓటమిని ఒప్పేసుకుంది. అంతే, గెలిచిన నల్ల పుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. చూసావా, నీకు నేను ముందే చెప్పాను వద్దురా అని. చావు దెబ్బలు తింటే గాని బుద్ధి రాలేదు ఎదవకే. ఇప్పటికి ఈ మైదానానికి నేనే రాజును, నువ్వు నా బానిసవు. ఈ రోజు నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని పకపక నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలని, ఓటమి పాలైన పుంజు అవమానపడాలని గంతులేస్తూ గట్టి గట్టిగా అరవసాగింది. పాపం, ఓడిపోయిన కోడిపుంజు మాత్రం తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. ఆకాశంలో చాలా దూరం నుండి ఆహారం కోసం అన్వేషిస్తూ వస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. ఆహా, కేరింతలు కొడుతూ మరీ పిలుస్తుంది నాన్ వెజ్ పకోడి. ఏ సండే నాడు పండగ అనుకుంటూ గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందా కోడిపుంజు. ఇంకేముంది, గద్ద దాన్ని ఎత్తుకుపోయింది. చివరికి ఓడిపోయిన ఎర్ర కోడిపుంజే ఆ మైదానానికి రాజయ్యింది. ఈ కథలో నీతేమిటంటే, గెలుపు బాధ్యత కావాలి కానీ గర్వం కాకూడదు. ఒక అడవిలో 3 చీమలుండేవి. వాటి పేర్లు నల్ల చీమ, ఎర్ర చీమ, తెల్ల చీమ. అవి 3 స్నేహంగా ఉండేవి. చాలా అల్లరి కూడా చేసేవి. ఆ చీమలుంటున్న చోటు ఉండే చెట్టు మీద కోతి, కాకి నివసించేవి. అవి ఎప్పుడూ ఆ చీమల పనులను గమనిస్తూ ఉండేవి. ఒకరోజు కోతికి ఆ రంగుల చీమల మీద సందేహం కలిగింది. ఓ నల్లచెమ నల్లచెమ, నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు అని అడిగింది. నల్ల చీమ దానికి, నేను ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను, అందుకే నల్లగా ఉన్నాను అని సరదాగా సమాధానం చెప్పింది. ఓ ఎర్రచెమ ఎర్రచెమ, నువ్వు ఎందుకు ఎర్రగా ఉన్నావు అని వెంటనే అడిగింది కోతి. నేను పండ్ల రసాలు ఎక్కువగా తాగుతాను కాబట్టి ఎర్రగా ఉన్నాను అని చిలిపిగా అన్నదా చీమ. ఓ తెల్లచెమ తెల్లచెమ, మరి నువ్వెందుకు తెల్లగా ఉన్నావు అని అడిగింది కోతి. దానికి తెల్ల చీమ, నేను పౌడర్ బాగా రాసుకుంటాను అందుకే తెల్లగా ఉన్నాను అంటూ కొంటెగా జవాబిచ్చింది. చీమలు చెప్పిన సమాధానం విన్న కాకి ఆలోచనలో పడింది. ఓహో, నేను నల్లగా ఉండడానికి కారణం ఎండలో తిరగడం అన్నమాట. ఇక నుంచి బయటకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని గుహలోపలే ఉండిపోయింది.
అలా 2 రోజులుందో లేదో తినడానికి తిండి దొరక్క కళ్ళు తిరిగి కింద పడింది. తరువాత రకరకాల పండ్లతో జ్యూస్ చేసుకుంది. ఈ పండ్ల జ్యూస్ తాగి నేను ఎర్రగా అయిపోతాను అనుకుని రోజంతా తాగుతూ ఉంది. అది ఎర్రగా మారడం అటుంచి దాని స్టమక్ అప్సెట్ అయింది. ఇక లాభం లేదు. ఈ పౌడర్ అద్దుకుని తెల్లగా సినిమా హీరోయిన్ లా రెడీ అవుతా అనుకుని ఒళ్ళంతా పౌడర్ పూసుకుంది. అది అలా బయటకు వెళ్ళిందో లేదో ఒక్కసారిగా జోరుగా వాన కురడంతో రంగంతా పోయి మళ్ళీ మామూలుగా అయిపోయింది. అప్పటి వరకు కాకి ప్రయత్నాలన్నీ గమనించిన కొంటె చీమలు పడి పడి నవ్వసాగాయి. అది చూసిన కోతి, ఓయ్ కాకి, ఆ ఫన్నీ చీమలు చెప్పింది నిజమనుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏం లాభం? పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదంటారు. ఇకనైనా ఉన్నదాంతో సంతోషంగా జీవించు అని హితవు చెప్పింది. అప్పటి నుండి ఆ కాకి తన రంగు గురించి ఆలోచించడం మానేసి మిగతా వారితో కలిసి హాయిగా ఆనందంగా గడపసాగింది. ఒక ఊరిలో రామయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరి తెలివితేటలు కలవాడు. చిన్నోడేమో ఏమీ తెలియని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబలి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టు ఉన్నాయి. రామయ్య వయసు పైబడడంతో ఒక రోజు చనిపోయాడు. తండ్రి చనిపోయాక పెద్దోడికి ఆస్తి మీద కన్ను పడింది. ఎట్లాగైనా అంతా తానే కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రోజు తమ్ముణ్ణి పిలిచి, ఒరేయ్, నాన్న మనకు పోతా పోతా ఒక కంబళి, ఒక మామిడి చెట్టు, ఒక ఆవు ఆస్తిగా మిగిల్చి వెళ్ళిపోయాడు. వీటిని ఇద్దరము సమానంగా పంచుకుందాం అన్నాడు. తమ్ముడు అమాయకంగా సరే అన్నయ్య, నువ్వెట్లా చెప్తే అట్లాగే అన్నాడు. పెద్దోడు పెద్ద మాయగాడు కదా, దాంతో తన తెలివిని ఉపయోగించి, రేయ్, కంబళి పొద్దునంతా నువ్వు తీసుకో, రాత్రి నేను తీసుకుంటా. అలాగే మామిడి చెట్టు కింద భాగం నువ్వు తీసుకో, పై భాగం నేను తీసుకుంటా. ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా. సరేనా అన్నాడు. తమ్ముడు చాలా అమాయకుడు కదా, హాయ్, భలే అన్నయ్య ఇద్దరికి సమానంగానే పంచాడు అనుకుని సరేనంటూ సంబరంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి చిన్నోడు రోజు పొద్దున్న సాయంత్రం ఊరి బయటకు పోయి గడ్డి కోసుకుని వచ్చి ఆవుకు వేసి తినిపిస్తా ఉంటే పెద్దోడేమో హాయిగా పాలు పిండుకునేవాడు. చిన్నోడు రోజు మామిడి చెట్టుకు నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచుతా ఉంటే పెద్దోడు కాసిన కాయలు కాసినట్టు తమ్ముడికి ఒక్కటి కూడా ఇవ్వకుండా అన్నీ తానే తెంపుకునేవాడు. చిన్నోడు పొద్దున పూట కంబలిని ఏం చెయ్యాలో తెలియక మడిచి గూట్లో పెడతా ఉంటే పెద్దోడు మాత్రం రాత్రి కాగానే దాన్ని తీసుకుని పోయి హాయిగా కప్పుకుని పడుకునేవాడు. ఇలా కాలం గడవసాగింది. కొంతకాలానికి చిన్నోడికి పెళ్ళయింది. చిన్నోడి పెండ్లం వాడిలా అమాయకురాలు కాదు, చాలా తెలివైనది. కొద్ది రోజుల్లోనే పెద్దోడు చేస్తున్న మోసం గమనించింది. ఒక రోజు భర్తతో, ఏమండి, మీ అన్న మిమ్మల్ని అమాయకుని చేసి చాలా మోసం చేస్తున్నాడు. సగం సగం అంటే కాచే కాయల్లో సగం, ఆవు ఇచ్చే పాలలో సగం, అంతేకాని కష్టం ఒకరికి సుఖం ఒకరికి కాదు అంటూ జరుగుతున్నదంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పింది. దాంతో వాడికి అన్న చేస్తున్న మోసం బాగా అర్థమయ్యింది. దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో పెళ్ళాన్నడిగి తెలుసుకున్నాడు. తరువాత రోజు పొద్దుగూకే వేళకి కంబలి నీళ్ళలో బాగా తడిపి పెట్టాడు. రాత్రి ఎప్పటిలాగే పెద్దోడు దాన్ని తీసుకుని పోయి కప్పుకున్నాడు. ఇంకేముంది, ఒళ్ళంతా తడిచిపోయి ఒక్కటే చలి. ఇదేంట్రా కంబళి ఇట్లా తడిపేశావు అని చలికి వణుకుతూ పెద్దోడు అడిగాడు. నా ఇష్టం, నేనేమన్నా రాత్రి తడిపానా? పొద్దునేగా తడిపాను అంటూ అడ్డం తిరిగాడు చిన్నోడు. దాంతో పెద్దోడు కిక్కురుమనలేదు. తరువాత రోజు పొద్దున్నే పెద్దోడు పాలు పిండుకుందామని చెంబు తీసుకుని వచ్చి కూర్చున్నాడు. వాడు పాలు పిండడానికి చెయ్యి వేయడం ఆలస్యం. చిన్నోడు వెంటనే అక్కడికి వచ్చి ఆవు మొహం మీద కట్టెతో ఈడ్చి ఒక్కటిచ్చాడు.
అంతే దానికి సుర్రుమని కోపం రావడంతో అది ఎగిరి పెద్దోడు మొహం మీద ఈడ్చి ఒక్కడి తన్నింది. ఆ దెబ్బకు వాడు అరుచుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాడు. దాంతో వాడు మూలుగుతా అదేంట్రా తమ్ముడు అలా కొట్టావు? అన్నాడు. దానికి చిన్నోడు నా ఇష్టం. నేనేమన్నా వెనక వైపు కొట్టానా? నా వైపు కొట్టాను గాని. అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దోడు పాలు పిండుకోలేక మౌనంగా వెనక్కి వెళ్లిపోయాడు. కాసేపటికి చిన్నోడు ఒక గొడ్డలి తెచ్చి ఇంటి ముందున్న మామిడి చెట్టు నరకడం మొదలుపెట్టాడు. అది చూసి పెద్దోడు అదిరిపడి పరుగు పరుగున వచ్చి అదేంట్రా తమ్ముడు బంగారం లాంటి చెట్టును అలా నరికేస్తున్నావు? అన్నాడు. దానికి చిన్నోడు నా ఇష్టం. నేనేమన్నా నీ భాగం నరుకుతున్నానా? నా భాగం నరుకుంటున్నాను గాని. అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దవాడు ఇక చేసేది లేక దారికి వచ్చి తప్పయిందంటూ లెంపలు వేసుకున్నాడు. రేయ్ చిన్నోడా, ఇంతకాలం నేను నిన్ను మోసం చేశాను, క్షమించు. ఇంతవరకు నేను చేసిన దానికి నీకు పరిహారం ఇవ్వడమే కాకుండా ఇప్పటి నుంచి ఇద్దరం అన్నింటినీ సమానంగా పంచుకుందాం అని చెప్పాడు. అన్నలో మార్పు రావడంతో తమ్ముడు చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి పాలు పండ్లు అమ్మగా వచ్చిన డబ్బును అన్నదమ్ములిద్దరూ సగం సగం పంచుకుంటూ కంబలిని పెద్దోడొక నెల రోజులు చిన్నోడొక నెల రోజులు తీసుకోసాగారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.